అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను తెలుసుకుందాం. భాషాంశాల్లోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, వినడం ఆలోచించి మాట్లాడడంలో ఇక్కడ చిత్రాలు ఇచ్చినారు. ఈ చిత్రాలలో ఒకరోజు జింక అడవికి వెళ్తుంది. అక్కడ అడవికి వెళ్ళినప్పుడు పులి దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే పులికి ఉండదా ఇప్పుడే చంపద్దు, నాకు ఒక చిన్న పిల్ల ఉంది, దాన్ని ఎలా బతకాలి ఎలా ఉండాలని నేను చెప్పి వస్తా అంటే నిన్ను ఎలా నమ్మాలి అని పులి అంటుంది. అప్పుడు ఉండేదా లేదు ఖచ్చితంగా వస్తానని మాటిస్తుంది. ఆ మాట ప్రకారమే పులి జింక తన పిల్ల దగ్గరికి వెళ్ళి తెలియని చోట్లకు వెళ్ళొద్దు, సాయంత్రం చీకటి పడక ముందే వచ్చేసేసి ఎలా ఉండాలి ఎలా చేయాలనే విషయాలు, కొత్త ప్రదేశాలకు వెళ్ళొద్దు ఇలాంటి విషయాన్ని చెప్తుంది. కానీ ఆ పిల్ల తన తల్లిని వెళ్ళొద్దన్న ఇచ్చిన మాట ప్రకారం తను పులి దగ్గరికి వెళుతుంది. పులి దగ్గరికి వెళితేనే పులి ఆశ్చర్యపోతుంది, భయపడిపోతుంది. ఇంత నిజాయితీ కలిగిన నేను చంపితే పాపం కలుగుతుంది, వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా హాయిగా ఉండని చెప్తుంది. ఆ మాటలను విన్న జింక సంతోషంతో తిరిగి వచ్చి తన బిడ్డతో సంతోషంగా ఉంటుంది. అసలు ఈ పాఠ్యాంశం ఏ ఉద్దేశంతో పెట్టినారంటే ధర్మం కోసం కన్న కొడుక్కే మరణశిక్ష విధించిన మేటి రాజు, గొప్ప రాజు మాధవవర్మ, ఆయన ధర్మనీతిని తెలపడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రసక్తి శ్రీ కనకదుర్గ ఆలయ మహత్యం స్థల మహత్యం ఆధారంగా చెప్పినాను. ఇక్కడ ఒకరోజు మనము విజయవాడలో ఉన్న దుర్గాదేవిని కనకదుర్గ అని ఎందుకంటామంటే, ఒకరోజు రాజకుమారుడు రోడ్లు వెళ్తుండగా ఆ గుర్రబండి చక్రాల కింద పడి దానికి ఆ కుర్రాడు ఆ రాజకుమారుని యొక్క బండి కింద పడి చనిపోతే దానికి రాజు తన కొడుక్కి మరణశిక్ష విధిస్తాడు. ఈ విధంగా కన్న కొడుక్కి న్యాయం కోసం మరణశిక్ష విధించిన రాజు మాధవవర్మ. అతని గొప్ప న్యాయానికి సంతోషించి కనక దుర్గాదేవి ఒక గడియ అంటే 24 నిమిషాల పాటు బంగారు వర్షాన్ని కురిపించింది. అందుకే ఆ ఊర్లో ఉన్న దుర్గమ్మను కనకదుర్గ అంటారు. దేవి మహత్యం వల్ల రాజకుమారుడు బతికినాడు, తర్వాత ఆ కుర్రవాడు బతికినాడు. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్కి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానమ్మా, నోట్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు మొత్తం ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. తర్వాత భాషాంశాలు ఇక్కడ చూడండి అమ్మా, క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ అసూలు అంటే అర్థమైంది ప్రాణాలు. సమయానికి సరైన వైద్యం అందడం చేత ఒక వ్యక్తి ప్రాణం నిలిచింది. తర్వాత గడియ అంటే అర్థమైంది 24 నిమిషాలు. ఈరోజు 24 నిమిషాలకి 20 మీటర్లు వెళ్ళాను. పర అంటే ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి. అశ్వాన్ని అంటే గుర్రం, దూరం పరిగెత్తిన గుర్రం తొందరగా అలసిపోదు. సువర్ణ అంటే బంగారం, స్వర్ణం అంటే బంగారం ధర నానాటికి పెరుగుతోంది. క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు పర్యాయ పదాలను వెతికి రాయండి. గుర్రం, అశ్వం, హయం, సూర్యుడు, ఆదిత్యుడు, రవి. తర్వాత శిఖరం, కొండ, పర్వతం. తర్వాత 1వ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. రథం అంటే అరథం, కుమారుడు అంటే కుమరుడు, ఆజ్ఞ అంటే ఆన. 2వ క్రింది వ్యతిరేకార్థక పదాలతో ఖాళీలను పూరించండి. ఉదయిస్తాడంటే అస్తమిస్తాడు, అన్యాయం అంటే న్యాయం, సుఖం అంటే దుఃఖం, సామాన్య అంటే అసామాన్యం. వ్యాకరణాంశాలు క్రింది పదాలను గమనించండి. ఇక్కడ చూడండి అమ్మా, ఎప్పుడే కానీ సంఖ్య వచ్చిందంటే దాన్ని ద్విగు సమాసం అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మా, ద్విగు సమాసం అంటే సంఖ్యకు సంబంధించిన దాన్ని ద్విగు సమాసం అని అంటారు.
సంఖ్య వచ్చిందంటే అక్కడ దిగు సమాసం. సంఖ్య వస్తే నంబర్ వస్తేనే అది దిగు సమాసం. ఇక్కడ చూడండి మా చతుర్వేదాలు. అంటే చార్ అంటే 4 వేదాలు కాబట్టి దిగు సమాసం. నవధాన్యాలు. నవ అంటే 9 ధాన్యాలు. 9 అనే సంఖ్య వచ్చింది కాబట్టి దిగు సమాసం. సప్తవర్ణాలు. సప్త అంటే 7 వర్ణాలు కాబట్టి దిగు సమాసం. రెండవ ముందుటి పాఠాల్లో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. క్రింద ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి. ఇక్కడ చూడండి, చిన్నప్పుడు అంటే చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి అత్వసంధి. తిరగక ప్లస్ ఏమి అత్వసంధి. తర్వాత రామయ్య, రామ ప్లస్ అయ్య అత్వసంధి. జరగకేమి, జరగక ప్లస్ ఏమి అత్వసంధి. రామక్క, రామ ప్లస్ అక్క అత్వసంధి. సీతక్క, సీత ప్లస్ అక్క అత్వసంధి. అదేందబ్బా టీచర్ ఇట్లా రాస్తున్నాను అనుకోద్దండి మా, ఎందుకంటే ప్లేస్ సరిపోదు, మీరు ఎక్కడ రాయాలని మీకు అర్థం కాదు, అందుకే నేను ఇక్కడ రాస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు స్టూడెంటే కదా. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ అత్వసంధి. తర్వాత 1వ క్రింద ఇచ్చిన ఈ క్రింది సంధి పదాలను కలిపి రాయండి. రవ్వ ప్లస్ అంత, రవ్వంత అత్వసంధి. చింత ప్లస్ ఆకు, చింతాకు అత్వసంధి. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప అత్వసంధి. తర్వాత సంయుక్త వాక్యం జాగ్రత్తగా రాయండి. ఇక్కడ చూడండి మా, సంయుక్త వాక్యాలంటే సీత అక్క, గీత చెల్లెలు. ఇక్కడ సీత అక్క, గీత చెల్లెలు అంటే సీత గీత అక్క చెల్లెలు అంటే అయిపోయింది. తర్వాత శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. ఇక్కడ ఇంత కలిపి రాకుండా శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. అర్థమవుతుందా? తర్వాత నగి స్టేషన్కి వెళ్ళింది, రైలు వెళ్ళిపోయింది. నగి స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది. తర్వాత మాధవి పరిగెత్తింది, బస్సు ఆగలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు ఆగలేదు. వర్షాలు వచ్చాయి, చెరువు నిండలేదు. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.